కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మడకలవారిపల్లె సమీపంలోని సుదర్శన ఆశ్రమంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో వేకువజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ఉదయం 10 గంటలకు వేద పండితులు శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించారు. మడకల వాసుదేవరెడ్డి రామానుజ ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. వేద పండితులు శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణల మధ్య చండీ హోమం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. మహిళలు ఈ చండీ హోమంలో పాల్గొని మనసారా అమ్మవారిని స్తుతిస్తూ తాము అనుకున్న కోరికలు నెరవేర్చాలంటూ చండీ హోమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ రాజరాజేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 10 రోజుల పాటు ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు, విశేష అలంకారాలు నిర్వహించి కుంకుమార్చనలు, మహామంగళహారతి, తీర్థప్రసాదాల వినియోగం నిర్వహించారని, ప్రతిరోజు సాయంత్రం 5:30 గంటలకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకి, డోలోత్సవం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారన్నారు. అనంతరం మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక వసతులను కల్పించారు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. మడకలవారిపల్లెలో వేంచేసినటువంటి సుదర్శనాశ్రమం, ఇక్కడ గురువుగారు ఎన్నో ఏండ్ల నుంచి చక్కగా అందరికి కూడా మంత్రశక్తిని, అలాగే అందరికీ అనుగ్రహం కూడా ఇచ్చేసి ఇక్కడ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రాజరాజేశ్వరి ప్రతిష్టలో చక్కగా అమ్మవారికి అత్యద్భుతంగా ఎన్నో ఏళ్ళ నుంచి కూడా శరన్నవరాత్రులు కూడా చక్కగా వైభవోపేతంగా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా 10 సంవత్సరాల తర్వాత 11 రోజుల దసరా శరన్నవరాత్రులు వచ్చాయి. అలాగే మనం ఈ 10 రోజులు కూడా చక్కగా ఈ శరన్నవరాత్రులు పునస్కరించుకొని 11వ రోజు విజయదశమి రోజున చక్కగా అమ్మవారికి చండీ హోమం నిర్వహించుకున్నాము. ఇప్పుడు స్వామివారికి గణపతి పూజ, ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం, అలాగే అలంకారాలు, ఇప్పుడు చండీ హోమం, సాయంత్రం సింహవాహనం, అలాగే శమీ పూజ, శమీ దర్శనం, అలాగే చక్కగా వైభవోపేతంగా చక్కగా జరుగుతుంది. నృత్యాలతో, నాట్యాలతో చక్కగా అమ్మవారు మాడవీధుల్లో అలాగే ఈ ఆలయ ప్రాంగణంలో వీక్షిస్తుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి చక్కగా రాజరాజేశ్వరి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. ఈ పూర్ణాహుతి హోమం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? ఈ 10 రోజులు కూడా చక్కగా చేసినటువంటి శరన్నవరాత్రులు, ఈ 10 రోజులు ఒక ఎత్తు అయితే ఈరోజు మహాచండీ హోమం. ఈ 10 రోజులు కూడా మనం చేసినటువంటి పూజలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ ఆహుతి అమ్మవారికి చేర్చేటువంటి పూర్ణాహుతి. కాబట్టి ఈ హోమము అంత ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా విచ్చేసి చక్కగా ఆ పూర్ణాహుతి, చివరికి పూర్ణాహుతి జరుగుతుంది, చండీ హోమంలో పాల్గొవలసిందిగా కోరుచున్నాం. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భజేభ్య త్రాహిణో దేవి దుర్గేదేవి నమోస్తుతే అన్నట్టుగా ఈ 9 రోజుల పాటు మనం శరన్నవరాత్రుల్లో భాగంగా సర్వస్వరూపే సర్వేషే అన్నట్టుగా అన్ని రూపాలు, అమ్మవారి రూపాలన్నీ కూడా ఆవిడే. అట్లాగే మనకున్నటువంటి బాధలన్నీ తీర్చేటువంటి తల్లి కూడా ఆవిడే. ఆవిడని అనుగ్రహం మనం పూర్తి స్థాయిలో పొందడం కోసం ఈరోజు చండీ హోమం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది సుదర్శనాశ్రమంలో. ఆ చండీ హోమము అనేటువంటిది చాలా గొప్పదైనటువంటిది. అందులో 12వ అధ్యాయంలో సాక్షాత్తుగా అమ్మవారే చెప్పారు, ఎత్రైతత్ పఠ్యతే సమ్యక్ నిత్యమారతనే మమ సదానతద్ విమోక్షామి సాన్నిధ్యం తత్రమే స్థితం అని చెప్పి, ఎక్కడైతే ఈ చండీ పారాయణం, చండీ హోమం సశాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా ఎక్కడైతే జరుగుతుందో నేను అందరికీ మాటిస్తున్నాను, నేను అక్కడికే వచ్చి ఉంటాను, అక్కడి నుండి నేను వెళ్ళను అని చెప్పి అమ్మవారు చెప్పినటువంటి మాట. ఆ విధంగా అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడం కోసంగా ఈరోజు చాలా వైభవమైనటువంటి ఆ చండీ హోమాన్ని మనం అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఈరోజు ఇక్కడ మన ఆశ్రమంలో చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ హోమంలో పాల్గొని అందరికీ కూడా శుభం చేకూరాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి ఈ మహా అద్భుతమైనటువంటి చండీ హోమాన్ని మనం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఓం స్వస్తి.